నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. సో, ఈరోజు మరి ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చేసానండి. ఈ స్టోరీ ఏంటి అనుకుంటున్నారు అంటే, ఒక మహారాజ్యం ఉండేదనమాట. ఆ రాజ్యంలో ఒక రాజు. ఆ రాజుకి ఒక అందమైన, బహుసుందరమైన కుమార్తె. ఆ కుమార్తెకి పెళ్లి చేద్దాం అని చెప్పేసి రాజు ఎంతగానో చాలా వెతుకుతూ ఉంటాడనమాట. అలా వెతుకుతున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న పండితులందరికీ చెప్తాడు. మా అమ్మాయికి స్వయంవరం ప్రకటిద్దాం అనుకుంటున్నాను. గొప్ప పండితులు, విద్వాంసులైన ఒక మంచి వరుడిని రమ్మని చెప్తారనమాట. సో, ఆ రాజ్యంలో పండితుడు ఏమనుకుంటాడంటే, నాకన్నా గొప్ప పండితుడు ఎవడున్నాడు ఈ రాజ్యంలో అని చెప్పేసి చాలా గర్వంతో ఉంటాడనమాట. అండ్ ఆల్సో ఆ పండితుడికి ఆ మహారాణి యొక్క కుమార్తె అంటే చాలా ఇష్టం. సో, ఏం చేస్తాడు అంటే, సరే నాకన్నా గొప్ప పండితులు ఎవరు లేరు కాబట్టి నేనేం చేస్తా ఏం ఏం చేస్తాడంటే, ఎవరైనా ఒక మూర్ఖుడిని తీసుకొచ్చి పెళ్లి చేద్దాం ఈ యొక్క రాజకుమార్తెకి అనుకుంటాడనమాట. అలా ఒక అడవి మార్గంలో వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే ఒక చెట్టు మీద ఒక గొర్రెలు కాసుకునేవాడనమాట. ఆ పశువులు కాసుకునేవాడు ఆ చెట్టు మీద కూర్చొని కొమ్మలు నరుక్కుంటున్నాడనమాట. వాడిని చూసి వీడైతే కరెక్ట్‌గా ఉంటాడు అని చెప్పేసి వీడిని తీసుకొచ్చి వాడిని కిందకి పిలిచాడనమాట. పిలిచి ఆయనతో చెప్తాడు. సో, నేను నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఒక రాజకుమార్తెని నుంచి పెళ్లి చేస్తాను. సో, అక్కడ ఆ సభలో ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే కొన్ని వాటికి నవ్వు, కొన్ని వాటికి సమాధానం చెప్పు అని చెప్పేసి అలాగా ఆయన్ని ఏదో ఒక 4 మాటలు చెప్పేసి 4 డబ్బులు ఆయనకిచ్చేసి తీసుకెళ్తాడు. రాజ్యసభకి తీసుకెళ్తాడు. రాజ్యసభలో ఏమవుతుంది రాజుగారి క్వెషన్స్ అన్నిటికి కూడా ఈ యొక్క పశువులు కాసుకునేవాడు ఏం చేస్తాడంటే నవ్వుతాడు. కొన్ని వాటికి సమాధానాలు చెప్తూ ఉంటాడనమాట. అలా సమాధానం చెప్తుంటే ఈ యొక్క రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు రాజుగారు ఆ ఒక్క మూర్ఖుడికి. పెళ్లి చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మొత్తం అందరూ కూడా కళ్యాణం జరుగుతుంది. రాజకుమార్తెకి తెలుసు ఈయన విద్వాంసుడు అని అనుకుంటుంది రాజకుమార్తె కూడా. సో, ఏమవుతుందంటే ఆ రోజు నైట్ రాజకుమార్తె గారు ఈ యొక్క మూర్ఖుడు ఉంటాడు కదా! మూర్ఖుడిని అడుగుతుందనమాట. ఒక క్వెషన్ అడుగుతుంది. "మీ విద్వాంసం ఎంత?" అని చెప్పేసి అడుగుతుంటే, ఆ ఒక సంభాషణలో ఏమవుతుందంటే ఈ యొక్క మూర్ఖుడు నిజం చెప్పేస్తాడనమాట. అంటే నాకేం విద్య రాదు. నన్ను మీ పండితుడు ఇట్లాగా ఇక్కడ కూర్చోపెట్టాడు. ఇలా తీసుకొచ్చి ఇక్కడ చేస్తే నేను డబ్బులిస్తా అని చెప్పాడు. అందుకనే వచ్చా అని చెప్పేసి ఆ ఒక రాజకుమార్తె చెప్తాడు. ఈ రాజకుమార్తె కూడా చాలా ఇంకేం చేయలేక ఏం చేస్తుందంటే ఇంక తప్పదు అని చెప్పేసి నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను. కానీ మీరు నాకు ఒక పని చేయండి అని చెప్తుందనమాట. ఇక్కడ కొంచెం స్వరంగ మార్గంలోకి వెళ్తే అక్కడ ఒక అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. ఆవిడ వచ్చేసి మనకి ఉజ్జయిని మహంకాళి. సో, ఆ దేవాలయంలోకి వెళ్ళిపోయి తలుపులేసుకొని కూర్చోండి. మీరు ఆ అమ్మవారిని అడగాల్సింది 2 మాటలు. విద్య, కాళి. కాళి విద్య, కాళి విద్య, కాళి విద్య. ఈ 2 మాటలే మీరు అడగండి అమ్మవారిని. ఆవిడిచ్చే వరకు మీరు ఆ గడి దాటి బయటకి రావద్దు అని చెప్తుందనమాట. ఆ ఒక్క మూర్ఖుడికి. సరే ఇలా చేస్తే నాకు డబ్బులు ఇచ్చేస్తావా అంటాడు ఆ ఒక్క మూర్ఖుడనమాట. సో, సరే అని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పేసి అంటుంది. సో, ఆయన అదే ఆ మార్గంగా అడగకుండా డబ్బులు పట్టుకొని స్వరంగ మార్గంలో వెళ్తాడనమాట. వెళ్తుంటే అక్కడ ఒక అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. ఆ దేవాలయం లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటాడు. అది మనకి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క ఆలయం అన్నమాట. సో, అప్పుడు పూర్వకాలంలో ఎలా ఉండేదంటే అమ్మవార్లు నగర సంచారానికి వస్తూ ఉండేవారు కదా! సో, ఆ నగర సంచారంకే అమ్మవారు సాయంత్రం అయ్యేసరికి బయలుదేరుతుందన్నమాట. బయలుదేరనివ్వకుండా వీడు ఏం చేశాడు అంటే తలుపులు బంధించేసి లోపల కూర్చొని అమ్మవారి ముందు అలాగా ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. వాడికి ఇంకేం మాట రాదు. కాళీ విద్య, కాళీ విద్య, కాళీ విద్య. ఈ యొక్క 2 మాటలు పట్టుకొని అలా మొత్తం అంతా అదే విశ్వాసంతో అమ్మవారిని అడుగుతూ ఉన్నాడన్నమాట. అడుగుతుంటే ఏమవుతుంది అమ్మవారు నీకు విద్య కలగడానికి అవకాశం లేదురా! నీకు 7 జన్మల వరకు కూడా నువ్వు అవిద్యావంతుడివే ఉంటావు అని చెప్పేసి అమ్మవారు చెప్తుందనమాట. అలా ఏం కాదు. నాకు విద్య కావాలి. నేను చదువుకోవాలి. నాకు చదువు కావాలి అని గట్టిగా అడుగుతాడు. అమ్మవారితో వాదపదాలు పెట్టుకుంటాడనమాట. సరే అయితే నీకిస్తాను గానీ ఫస్ట్ తలుపు తీయి అంటుంది. నేను తలుపు తీయను. తలుపు తీసి వెళ్ళిపోతావు. నాకు విద్య ఇవ్వకుండా వెళ్ళిపోతావు అని చెప్పేసి చాలా మొండిగా కూర్చుంటాడనమాట. అలా లోపల కూర్చుంటాడు. గర్భాలయంలో కూర్చుంటాడు. అమ్మవారు కూడా అలా వీడిని చూస్తూ ఉందనమాట. అంటే చాలా రకాలుగా అమ్మవారు వాడిని పరీక్ష పెట్టినా కూడా వాడు ఇంకేం మాట్లాడట్లేదు. ఓన్లీ కాళీ విద్య, కాళీ విద్య. విద్య అన్నా కూడా సరిగ్గా రాదు. విద్యే విద్యే అంటూ ఉండేవాడు. సో, విద్యని విద్యే అంటూ ఉండేవాడు. వాడికి ఏమీ తెలియదు. అంటే వాడికి ఒకటే తెలుసు అమ్మవారి మీద విశ్వాసం. అమ్మవారు ఇస్తుంది అని విశ్వాసంతో వాడు లోపలికొచ్చాడు. సో, అమ్మవారు ఏం చేస్తుందంటే వాడికి నీ ఇంకా మనకి తెనాలి రామకృష్ణ కథలో ఉంటుంది కదండీ! అమ్మవారు పాలు, పెరుగు పట్టుకొని నీకు ఇందుట్లో ఏం కావాలని అడుగుతుంది కదా! వాడంటాడు నాకు పాలొద్దు, పెరుగొద్దు నాకేమొద్దు. నాకు విద్య కావాలి అంటాడనమాట. సో, అయితే అప్పుడు అమ్మవారికి అర్థమైంది. వీడి యొక్క తాపత్రయం అర్థమైంది. వీడు ఎలాంటి వాడని అర్థమైంది. అండ్ ఆల్సో ఆ ఒక రాజకుమార్తె అమ్మవారి యొక్క గొప్ప ఉపాసకురాలనమాట.
ఉపాసకురాలు చాలా ఉపాసన చేసి అమ్మవారిని త్రిసంధ్యల్లో ఉపాసన చేసి ఒక గొప్ప రాజకుమార్తె. అంత పెద్ద విద్వాంసురాలు అయింది ఆ రాజకుమార్తె. సో, ఆ రాజకుమార్తె మీద ఇష్టంతో అలాగే వీడి మీద ఉన్న అభిమానం అంటే వీడు కల్మషం లేని బుద్ధిని చూసి అమ్మవారు చాలా ఇష్టపడి ఏం చేసిందంటే నాలుక తెరవమని చెప్పింది. ఆ నాలుక తెలిసిన తర్వాత ఆ నాలుక మీద బీజాక్షరాలు రాసిందనమాట. బీజాక్షరాలు అంటే వాడికి తెలియదు. ఏమీ తెలియదు. ఆ బీజాక్షరాలు రాయగానే ఆ కాళిదాసు ఇప్పుడు నేను చెప్పేది ఎవరో కాదండి. ఆయన కాళిదాసు మహాకవి అన్నమాట. అలా బీజాక్షరాలు రాయగానే అనర్గళంగా కాళిదాసు మహాకవి అమ్మవారిని స్తుతించాడన్నమాట. అంటే కాళికా అమ్మవారి రూపంలో మనకి శ్యామల అమ్మవారు మనకి ఈ యొక్క కాళిదాసుని అనుగ్రహం చేసిందండి. అప్పటినుంచి ఆ ఒక్క గొర్రెలు కాసుకునేవాడికి కాళిదాసు అని పేరొచ్చిందన్నమాట. అప్పటి వరకు కూడా గొర్రెలు కాసుకుంటూ తనకు జీవితాన్ని గడిపేవాడు. ఒక గొప్ప పండితుడైపోయి ఇప్పుడు మనకి వ్యాసులు వీళ్ళందరి తర్వాత కూడా కాళిదాసు మహాకవి అని చెప్తూ ఉంటారన్నమాట. సో, కాళిదాసు మహాకవి అంటే గొప్ప చిన్న సామాన్యమైన ఒక మనిషి కాదండి. చాలా గొప్ప విద్వాంసులు. అలాంటి గొప్ప విద్వాంసులు ఒకానొక సమయంలో ఆయన యొక్క మందబుద్ధి వల్ల అమ్మవారి అనుగ్రహంతో ఇంత గొప్ప అనుగ్రహం పొందాడన్నమాట కాళిదాసు మహాకవి. సో, ఇలా దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మన అమ్మవారిని విశ్వాసంతో కొలిస్తే ఖచ్చితంగా ఆవిడ మనకి అనుగ్రహం ఇస్తుంది అని జెప్పేసి ఇందులో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదా! ఈ కాళిదాసు మహాకవి మనకు గొప్ప ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోకుండా ఎన్నో వేల శ్లోకాలు రాసి సంస్కృతంలో గొప్ప కవిగా మనందరికీ కూడా ప్రఖ్యాతి గణించారు కాళిదాసు గారు. సో, నెక్స్ట్ వీడియోలో నేను కాళిదాసు మహాకవి గురించి చెప్పబోతున్నాను. ఇదైతే కాళిదాసు మహాకవికి అలాగే అమ్మవారి మధ్య జరిగిన సంవాదంలో అమ్మవారు అనుగ్రహం చేసిన ఈ యొక్క కాళిదాసు మహాకవికి ఈ యొక్క ఆహ్, స్టోరీ అన్నమాట. సో, ఈ స్టోరీ కనుక నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్, లైక్ చేసి, షేర్ కూడా చేసేయండి. కాళిదాసు మహాకవి అమ్మవారిని అనుగ్రహం చేసిన తర్వాత అమ్మవారు ఆ కాళిదాసు మహాకవిని అనుగ్రహం చేసిన తర్వాత కాళిదాసు మహాకవి నుంచి ఏమొచ్చిందని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో కాళిదాసు మహాకవి గురించి చిట్‌బిట్ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. థాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి.